ఎంత వర్షంలో లైట్ వెలిగిస్తావేటన్నా, ఆగిపోదా? ఎంత ఎలివేషన్ లో దిగాను కదరా, వెనకాతల గొడుగు పట్టావనుకున్నాను. అంటే గొడుగు తీసుకురాలేదన్నా, వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. వెదర్ రిపోర్ట్ చూడొచ్చు కదరా. అది చూసానన్నా, నోరేనన్నది. ఒరే నక్క, ఆడిని నక్క అనొద్దు. ఆడినంటే నీకేంట్రా సలుపు? టామ్ వెయిట్. 69 kgs అన్నా. టామ్ భయ్యా, నేను అడిగింది నీ బరువు కాదు, ఆగు అని అంటున్నా. పులే, కాల్ మీ ఫాక్స్, జస్ట్ ఫాక్స్. మా పులన్నకే ఎదురు చెప్తున్నారా? పులిహారలో చింతపండు పిసికినట్టు పిసికేస్తాను. చింటూ వెయిట్. నో ఆగు. ఇక్కడికి మనం కొట్టుకోవడానికి రాలేదు, కొట్టేయడానికి వచ్చాం. లెట్స్ ఫోకస్ ఆన్ వర్క్. ఫాక్స్ గుర్తుందిగా? డన్ పులి. చింటూ, స్టార్ట్ యువర్ వర్క్. అన్నా, నేను వాసన చూడమన్నది బిర్యానీ గురించి కాదురా, బంగారం కోసం. ముందు అది ఎక్కడుందో వాసన కనిపెట్టు. సారీ అన్న, అలవాట్ల పొరపాటు. అన్నా, రే డస్ట్బిన్ దగ్గర తీసుకొచ్చావేంట్రా? వాళ్ళు తిని పడేసిన దుమ్ముల్ని ఏరుకుని తింటావా? కాదన్నా, బంగారం వాసన ఎక్కడి నుండి వస్తుంది. ఈ చెత్తలో బంగారం లేకపోనిరా, నా చేతులు అయిపోతావంతే. ప్యాక్ ఇట్ గైస్, క్విక్. ఇంకా చాలు, పదండి. అన్నా, డబల్ ఎగ్ బాగా ఉల్లిపాయలయ్యే, టమాటా సాస్ కూడా బాగా పిండి, అప్పుడే టేస్ట్ బాగుంటది. ఒరే మాకు బాగానే చెప్తున్నావు, మరి రాజుగాడి పరిస్థితి ఏంట్రా? ఆడొకడు ఉన్నాడు కదా, మర్చిపోయాను రా. సర్లే ఫోన్ చేసి పిలుస్తాను. అరే ఆడు ఫోన్ ఎత్తట్లేదురా. సర్లే ఆ డబ్బులు ఎలాగా మిగిలే, ఇంకోటి కొనుక్కుని షేరింగ్ కూడా వేద్దాం ముగ్గురం. అలా అంటావేంటిరా, ఆడు మన ఫ్రెండే కదా, ఇంకొకసారి చెయ్యి. ఊరే నాకు ఒకసారి చేయడమే సిరాకు, ఆడికి ఎన్నిసార్లు ఏం చేస్తాను? సర్లేరా చేస్తాను, కానీ లాస్ట్ కాదు. ఆ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. మంచి బీట్ ఎంజాయ్ చేస్తుంటే యూట్యూబ్ లో యాడ్లాగా ఈడొకడు. బాబు హలో బ్రదరే, ఏం చేస్తున్నావు? నీ అంత మంచోడి భూప్రపంచం మీద లేడని నీ గురించే తలుచుకుంటున్నాను మా. తలుచుకుని చాలే గాని అర్జెంట్ కోల్కతా ఎగ్ రోల్ సెంటర్కి వచ్చి మేమందరం ఎక్కడ ఉన్నాం. వచ్చి మీ అందరు తినడానికి బిల్లు కట్టాలా? ఊరే నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా? నువ్వు తినడానికి డబ్బులు ఇచ్చారా, ఇంకా మాకు తిరిగి బిల్లు కట్టేస్తావా? నీకు కూడా ఒక ఎగ్ రోల్ చెప్తాం, అది వచ్చే లోపు నువ్వు వస్తే తింటావు, లేదంటే మేము తినేసి వెళ్ళిపోతాం. అవునా, నువ్వు ఫోన్ పెట్టుమావా, నువ్వు ఫోన్ కట్ చేసే లోపు నేను అక్కడ నీ ముందు ఉంటాను. సర్లే మావా.
ఒరే ఇంకా ఫోన్ కూడా కట్ చేయలేదు కదరా ఎంతలోనే ఎలా వచ్చు? నువ్వు కోల్కత్తా రోల్ అన్నావు కదా మావా, అందుకే జట్టు స్పీడ్ లో రోల్ అయితే మరి వస్తా. సర్లే ఇదిగా తీసుకుని తిను. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయింది మావా. ఎగ్ రోల్ కాకుండా చికెన్ రోల్ చెప్పు అంటే ఇంకా అదిరిపోతున్నా. సరే చెప్పమంటావా? నువ్వే డబ్బులు కట్టుకోలే. జస్ట్ కిడింగ్ మావా, ఇదే బాగుంది. మావా ఏంటి సానికి పార్టీ? ఇంకేమో ఇదే కదా మన లాస్ట్ పార్టీ. ఏ ఊరు మారిపోతున్నారా? కాలేజ్ మారుతున్నాను రా. అదేంటి మావా సడన్ గా? సడన్ ఏం లేదురా, ఎప్పటి నుండి మారాలని అనుకుంటున్నాను. మొన్నే సీట్ వచ్చింది, మారిపోతున్నాను. అవునా? ఏ కాలేజ్ మావా? హైటెక్ కాలేజ్ రా. హైటెక్ సిటీలో ఉంటదా? కాలేజే హైటెక్ సిటీలా ఉంటది. అంతేకాదురా, బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ గ్రౌండ్, టెన్నిస్ కోర్టు, బాడీ పెంచడానికి జిమ్ కూడా ఉంది. అరే నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు, ఆడుకోవడానికి వెళ్తున్నారా? ఆడుకుంటూ చదువుకోవడానికి వెళ్తున్నా. మొత్తానికి నేను వదిలేసి లైఫ్ ఎంజాయ్ చేయబోతున్నా. ఆ కాలేజీ చదివిన ప్రతి ఒక్కడికి యూఎస్ఏలోని యూకేలోని జాబులు అంటారా. నా టాలెంట్ కూడా నెలకు 10 లక్షల ప్యాకేజ్ వచ్చేది. ఇంకా మనం కావడం కష్టం అయిపోద్దిరా. అందుకే ఈ రోల్ ఇప్పించి మీ రుణం తీర్చేసుకుందామని ఇలా పార్టీ ప్లాన్ చేశా. బాగా ఎగురుతున్నావురా. మరి అలవాటు చేసుకోవాలి కదరా, నెక్స్ట్ విమానాల్లోనే ఎగరాలి. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కారా, ఎందుకంటే నీ గవర్నమెంట్ కాలేజీలో ఇలాంటి ఫెసిలిటీస్ ఫ్యాకల్టీస్ ఉండవు కదా. ఏంట్రా ఇందాక నుండి పెద్ద పోజు కొట్టేస్తున్నాం, మేము ఆ కాలేజీలోనే జాయిన్ అవుతున్నాం. నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాయి కానీ జోకులు వేయడంలో మాత్రం ఫస్ట్ క్లాస్ మావా. రే ఇక్కడ ఎవడో జోకులు చేయట్లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నాను. మా నాన్నకి చెప్పి అదే కాలేజీలో జాయిన్ అవుతా. ఐ కెన్ అండర్స్టాండ్ మావా. ఆ మాడిపోయిన చపాతీ రోజు తిని నీ కడుపు మండి ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఆ ఫీజు నువ్వు కట్టాలంటే ఇంకో జన్మ పుట్టాలి. అది కట్టడానికి ఇంకో జన్మ ఎందుకురా, ఈ జన్మలోనే కట్టి చూపిస్తా. నేను చూస్తా, చూసుకుందాం. సరే నువ్వు కాలేజీలో జాయిన్ అయితే అక్కడ కలుసుకుందాం. ఉందాం. ఖుదాఫిజ్. ఎంఆర్ఓ ఆఫీస్. కష్టమంతా వృధా అయిపోయింది, అన్ని నకిలీ నగలే. నేను అందుకే చెప్పాను ఆ కుక్కగాడిని నేను నమ్ముకోవద్దని. ఎవడనరా కుక్క అంటున్నావు? నక్క టైం అవ్వకముందే ఆదికి ముందే నక్కలా ఊదావు, అందుకే కంగారులో దొరికిన పట్టుకుని వచ్చాం. లేదంటే ఒరిజినల్ నగలతో వచ్చేవాళ్ళం. ఇదంతా నీ వల్లేనరా. నా వల్ల ఏంట్రా విశ్వాసం లేని కుక్క. విశ్వాసం గురించి నువ్వే మాట్లాడాలరా. గైస్ స్టాప్ ఇట్. అందుకే ఈసారి ఇల్లు గుళ్ళు కాకుండా గట్టిగా ప్లాన్ చేద్దాం. ఏం చేద్దాం బాసు? అదే ప్లాన్ చేయాలంటున్నాను రా, మళ్ళీ తిరిగి నన్ను అడుగుతావేంటి? పులి, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ముందు ప్లాన్ ఏంటో చెప్పు, మంచిదో చెడ్డదో నేను చెప్తాను. దానికి నాకు 1 డే టైం కావాలి. ప్లాన్ చెప్పడానికా? కాదు, ప్లాన్ వేయడానికి. మరి ప్లాన్ ఉందని ఎందుకన్నావురా? ప్లాన్ ఉంది కాబట్టి 1 డే టైం అడిగాను, లేదంటే 1 మినిట్ కూడా ఆలోచించకుండా చెప్పేవాడిని. ఓ మై గ్రాండ్ థెఫ్ట్, యూ గాయ్స్ లెఫ్ట్. అటెక్కడికి రా? నువ్వే కదా నా లెఫ్ట్ అన్నావు. గెట్ లాస్ట్. సరే అన్న, లెఫ్ట్ కాదంటరా, లాస్ట్ అంట. పదండి. భాగ్యం, భాగ్యం, ఒళ్ళంతా పులిసిపోయింది, కాస్త వేడి నీళ్ళు పెట్టవే, స్నానం చేసి వస్తాను. సరేనండి. యారా ఏం చేస్తున్నావు? చదువు సంధ్యలు ఎలా నడుస్తున్నాయి? నడుస్తున్నాలేండి, మరి జాయిన్ చేశారు కదా పెద్ద కాలేజీలో, బాగానే ఉంది. ఏంట్రా బాగుండడం? ఈసారి పాస్ అవ్వకపోతే కాలేజీ మానిపించేసి ఏదైనా పనిలో పెట్టేస్తాను. ఆ పని చేయండి, ఆ కాస్త డబ్బులు కూడా మిగిలితే మీకు. ఆ? అబ్బబ్బబ్బా, వచ్చినంటేనే మొదలు పెట్టారా? పాస్ అవుతారులేండి, మీరు వెళ్ళండి, వెన్నీళ్ళు పెట్టేశాను. సరే సరే, కంచంలో అన్నం వడ్డించి ఉంచు, స్నానం చేసి వచ్చేస్తాను. A few moments later. రాజు రారా, నువ్వు కూడా తిందువు గాని. నాకేం ఆకలేయట్లేదు, మీరే తినండి. అదేంట్రా, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, ఆకలేయట్లేదు అంటున్నావు? చెప్పానుగా ఆకలేయట్లేదని, ఎందుకు అలా ఇసుకెత్తావు? యారా అమ్మ మీద అరుస్తున్నావు? అయినా నువ్వెందుకు అన్ని బతిమలాడుతున్నావు? ఆకలేస్తే ఆడే తింటాడులే, పనికి మళ్ళీ ఎదవా. పైసాకి పనికిరాడు గాని పౌరుషం మాత్రం ఎక్కువే. అయినా ఆడు తినకపోతే ఏం నష్టం లేదులే, ఆ ముద్దైనా మిగులుతుంది. మిగిల్చుకోండి. మరి అంత మిగిలిపోయేటప్పుడు నన్నెందుకు కండం? నన్ను కండం మానేస్తే మిగిలిపోతుంది కదా ఆ డబ్బులు కూడా.
పైసాకి పనికిరాను అని అంటే ఎలా పనికొస్తాను? ఫ్రీ కదా అని గవర్నమెంట్ స్కూల్లో పడిశారు, ఫీజు తక్కువ కదా అని గవర్నమెంట్ కాలేజీలోకి తోసేస్తున్నారు. ఇంకెలా పనికొస్తాను? నేను మీకు కొడుగ్గా పుట్టినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు నాకు తండ్రిగా ఉన్నందుకే నేను సిగ్గుపడుతున్నాను. ఏంట్రా ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నువ్విలా ఉన్నావన్నా, ఈ ఇల్లు ఇలా ఉందన్నా కారణం అతను. నేను అదే చెప్తున్నాను, ఈ ఇల్లు ఇలా ఉండడానికి కారణం మీ ఆయనే అని. ఒరేయ్, ఇంకొక ముక్క మాట్లాడావా చంపుతా. ఇంకా అది ఒకటే మిగిలింది. అయినా నువ్వు సంపాదించిన పని ఏం లేదులే, నా సావు నేనే సత్తా. అయ్యో ఏవండి, ఏమైంది లేచిపోతున్నారు? ఆకలి వేయట్లేదు భాగ్యం. అది బాక్స్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టే, రేపు పొద్దున్న తింటానులే. అది కాదండి, వేడివేడిగా తింటే ఓ 4 ముద్దలు ఎక్స్ట్రా తింటారు కదా. అబ్బా, నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు భాగ్యం, తెల్లారి తింటానని చెప్పానుగా. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఏమండి ఇంకా పడుకోలేదు? ఇందాక జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నారా? ఆడేదో చిన్నపిల్లాడండి, తెలిసి తెలియక ఏదో వాగుతాడు. మీరు కూడా అవన్నీ పట్టించుకుంటే ఎలాగా? నేనేం పట్టించుకోలేదులే భాగ్యం, నువ్వు పడుకో. తండ్రి కొడుకులు ఎవ్వరికీ అర్థం కారు. ఇదిగోండి క్యారేజు. క్యారేజ్ ఏం అవసరం లేదు భాగ్యం, నేను మధ్యాహ్నం వచ్చేస్తాను. అదేంటి? ఆఫీస్కి ఏం వెళ్ళట్లేదు, చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేస్తాను. ఉన్న పలంగా ఆఫీస్కి హాలిడే పెట్టారేంటి? వచ్చిన తర్వాత చెప్తానులే భాగ్యం. వెళ్లే ముందు ఎక్కడికి, ఎందుకు అని ఇలాంటివి అడుగుతారా? సర్లేండి. ఎక్కడ కొట్టాలి, ఏం కొట్టాలి, ఏం ఆలోచన రావట్లేదే. పులి, అందుకే నేనొచ్చాను. ఈసారి మనం దోచుకుంటుంది ఇల్లు గుళ్ళు బళ్ళు కాదు, బ్యాంక్. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? బ్యాంకులో దోచుకుంటే సెక్యూరిటీ గార్డులు ఉంటారు, దొరికితే బొక్కలో పెట్టేస్తారు. అందుకే ఈసారి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసే డిసైడ్ అయ్యా. మనం దోచుకుంటుంది స్టేట్ బ్యాంకో, రిజర్వ్ బ్యాంకో, స్విస్ బ్యాంకో కాదు, గ్రామీణ ఆకాశ్ బ్యాంక్. సెక్యూరిటీ తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. ప్లాన్ చెప్తాను, ఫాలో అయిపోండి. నువ్వు చెప్పిన ప్లాన్ విన్న తర్వాత మనకి ఆ గ్రామీణ ఆకాశ్ బ్యాంకే పర్ఫెక్ట్. మాస్టారు, చెప్పా. అంటే బ్యాంకు ఇది గ్రామీణ ఆకాశ బ్యాంకే. మ్యాటర్ ఏంటో చెప్పు. అదేనండి, కొంచెం లోన్ ఓపెన్ చేయాలి. అంటే ఏం చెయ్యాలి? అదేమన్నా అకౌంట్ వెంటనే ఓపెన్ అయిపోవడానికి? లోను చాలా పెద్ద ప్రాసెస్. అది ముందుగా వెళ్ళి ఫారం ఫిలప్ చేయాలి, ఆ తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకోవాలి, అది తీసుకొచ్చి డెస్క్ దగ్గర సబ్మిట్ చేయాలి, లోన్ వచ్చే వరకు ఎదురు చూడాలి. అదంతా ఓకేనండి, మరి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? అర్థమైనట్లేదు. అది చాలా పెద్ద ప్రాసెస్. ముందుగా ఫారం తీసుకోవాలి. సార్ అర్థమైంది. ఆ ఫారం తీసుకుని ఫిలప్ చేయాలి, అంతే కదా? నేను వెళ్ళి తీసుకుంటాను. మంచిది. బాబు, ఒకసారి పెన్ ఇస్తావేంటి? చిన్న చెక్కు రాయాలి. దాందేముందండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు. ఒక్క నిమిషం అయిపోతుంది బాబు. ఒక్క నిమిషం అయ్యి 10 నిమిషాలు అయ్యిందండి. పెట్టిన పెన్ను ముందుకు కదలట్లేదు. అయిపోతుంది బాబు, కొంచెం నరాల వీక్నెస్, ఏమి అనుకోకే. ఇదిగో బాబు పెన్ను,
చాలా థ్యాంక్స్. పర్లేదండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు సంతకం పెట్టేలోపు లోన్ వచ్చేసేలా ఉంది. మొసలుడే గాని మహానుభావుడు. సార్, ఫారం ఫిల్ చేసానండి. ఫారం ఫిలప్ చేసుకున్న తర్వాత కూడా చాలా పెద్ద ప్రాసెస్. తరువాత బ్యాంక్ మేనేజర్తో సంతకం పెట్టించుకోవాలి, అంతే కదా? మరి ఎందుకు నన్ను అడిగి నా టైం వేస్ట్ చేస్తావు? మరి వెళ్ళి పెట్టించుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? నో నో అంటే లోపలికి రాకుండా ఉండవు కదా. కమిన్. ఎవరిని అడిగి కూర్చున్నావు మిస్టర్? అంటే నేను కూర్చోవచ్చా అని అడిగిన తర్వాత కూర్చోవద్దు అంటే కూర్చోవడం మానేస్తావా అని అంటారని ముందుగానే కూర్చోపోయాను సార్. ఐ లైక్ దట్. వచ్చిన పని ఏమి? అక్కడికే వస్తున్నాను సార్. ఇదిగోండి సార్ నా ఫాము. కోళ్ళ ఫామా? కాదు సార్, నా లోన్ ఫామ్. జోక్ చేసా. ఐ లైక్ దట్. మీరు సంతకం పెట్టేస్తే ఐ లైక్ దట్ ఆల్సో సార్. ఓకే, లెట్ మీ సీ. నో నో నో, ఐ డోంట్ లైక్ దట్. ఏం సార్, రైటింగ్ బాగాలేదా? మ్యాటర్ రైటింగ్ గురించి కాదు, నీకొస్తున్న శాలరీ గురించి. నువ్వు అడిగిన లోన్ కి ఈ శాలరీ వల్ల శాంక్షన్ కాదు. మరి ఏం చేయమంటారు సార్? లోను రావాలంటే నువ్వు షూరిటీగా ఏదైనా పెట్టాలి. ఆ షూరిటీకి పెట్టడానికి ఏదైనా ఉంటే నేనెందుకు సార్ లోన్ కోసం వస్తాను? అంతకి కాకపోతే తాకట్టు పెట్టడానికి నా తల మాత్రమే ఉంది. నువ్వేమీ రాజేంద్ర ప్రసాద్ కాదు, నేనేమి కోట శ్రీనివాస్ కాదు. ఇది ఆ నలుగురు సినిమా, అంతకంటే కాదు. లోన్ కావాలంటే తాకట్టు పెట్టాల్సిందే. సార్ అలా అనకండి సార్, మా కొడుకు చదువు కోసం అడుగుతున్నాను సార్. నో నో నో, ఐ డోంట్ లైక్ ఇట్. యూ కెన్ గో నౌ. రేయ్, హ్యాండ్స్ అప్. థమ్స్ అప్లు ఇక్కడ ఉండవమ్మా, బయట కిరాణా కొట్లో ఉంటాయి. ఇది బ్యాంక్. మా వాళ్ళు ఇలాగే తయారయ్యారు, వీళ్ళు ఇలాగే తయారయ్యారు. నేను అన్నది థమ్స్అప్ కాదురా, హ్యాండ్స్ అప్. అంటే చేతులు పైకెత్తమని. చేతులు పైకెడితే పని ఎవడు చేస్తాడు? ఈ సొల్లు ఆపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. డబ్బు కావాలి. హ, అందరూ దానికోసం వస్తారు. ఇది లంచ్ బ్రేక్, తర్వాత రా. ఒరే లబ్బే, లంచ్ బ్రేక్ తర్వాత రావడానికి నేను ఏమైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాను అనుకుంటున్నావా? బ్యాంకుని రాబరీ చేయడానికి వచ్చాను. ఆ, అవునా? అయినా సరే లంచ్ బ్రేక్ తర్వాతే రా. ఏంట్రా నాటకాలా? మేనేజర్ గారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నా ముక్కు పగలగొట్టాడండి. ఐ లైక్ దాట్. అయితే అస్సలు ప్రాబ్లమే కాదు, నేనే ఎప్పటి నుండో పగలగొడదాం అనుకుంటున్నాను. అది మీకు ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బ్యాంకులు రాబరీ చేయడానికి వచ్చారు. అయితే ఐ డోంట్ లైక్ దాట్. ఏంట్రా లైక్లు డోంట్ లైక్లు? నేనేమైనా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నానా? గన్ను రీలోడ్ చేసి కొట్టానంటే తలకై పుచ్చకాయలా పేలిపోతుంది. ఇదిగో ఈ బ్యాగుల్లోకి మొత్తం డబ్బులన్నీ సర్దమను. ఓకే ఓకే. రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? అంటే మీరేదో పనిలో ఉన్నారు కదా సార్, ఇక్కడ నా పని అయ్యేలాగా ఎలాగో కనిపించట్లేదు, అందుకే ఇంటికి వెళ్దామని. ఇక్కడ మా పని పూర్తయినంత వరకు పురుగు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. గైస్, లాక్ ద డోర్. ఇప్పుడు అందిన తాజా వార్త. గ్రామీణ ఆకాశ్ బ్యాంక్ కొల్లగొట్టడానికి కొంతమంది దుండగులు జంతువుల మాస్క్ వేసుకొని బ్యాంకులోకి చొరబడ్డారు. వాళ్ళ ఎక్స్క్లూజివ్ లైవ్ ఫుటేజ్ మీకు టెలికాస్ట్ చేస్తున్నాం, చూడండి. పులి, పిల్లి, నక్క, కుక్క, ఎలుగుబంటి, ఈ 5 మంది దుండగులు బ్యాంక్ దోచుకోవడానికి సాహసించారు. ఇదేంటి, ఏమైంది? న్యూస్లో అంతా తప్పుగా చెప్తున్నారు. అరే రాజు, రాజు, ఏమైందమ్మా? మీ నాన్నని టీవీలో చూపించి దొంగ అంటున్నారా?
ఆ 5 దొంగల్ని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేశామని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఆ? ఒరే ఏం మాట్లాడుతున్నారా? ఎన్కౌంటర్ ఏంటి? చంపేయడం ఏంటి? ఇందాకనే కాల్ చేసి భోజనంకి ఎప్పుడొస్తారంటే రాజుగాడిని మంచి కాలేజీలో జాయిన్ చేయడం కోసం బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వచ్చానని చెప్పారా. ఇంతలోనే ఇలా అయిపోయిందేంటి? నాకంతా ఏదో భయమేస్తోందిరా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అమ్మా నువ్వు భయపడకు. నాకు ఊపిరి పోసి పెంచిన నాన్నకి ఊపిరి పోనవను. జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? లోపల మా నాన్న ఉన్నాడండి, వెళ్ళి తెచ్చుకుంటాను. వెళ్ళి తెచ్చేసుకోవడానికి ఏమైనా చాక్లెట్ ఏంట్రా? లోపల దొంగలు కబ్జా చేసి ఉన్నారు. మొత్తం 5 ఉన్నారు. అయ్యి బాబాయ్ 5 కాదండి, 4. న్యూస్ ఛానల్ అందరూ తప్పుగా చూపిస్తున్నారు. అందులో ఒక అతను మా నాన్న ఎలుగుబంటి ముఖం వేసుకున్నారు కదా, అతనే. అంతకి కాకపోతే చూడండి, ఆధారం కోసం ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చాను. పక్క ప్రూఫ్లతోటే వచ్చావు, కానీ లోపలికి వెళ్ళడం కష్టం, బయటికి రావడం ఇంకా కష్టం రా. చూసి రమ్మంటే కాల్చి వచ్చే హనుమంతుడి గురించి వినే ఉంటారు కదా. నేను కూడా సేమ్ టు సేమ్ మా నాన్నని కాపాడుకుంటా ఆ దొంగల్ని మీకు అప్పచెప్పుతా. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే గంచి క్లైమాక్స్ తోనే వచ్చుంటావు. ప్రొసీడ్. ప్లాను లేదు, తొక్క లేదు సార్. దొరికినోడిని దొరికినట్టుగా చావ బాదుడే. జై బజరంగ బలే. ఎవడ్రా వీడు? కోతిలాగా ఉన్నాడు. కోతే అన్నా, చూస్తుంటే కనిపించట్లేదా? నా ముఖం వాడి ముఖం చూడడం కాదురా, వెళ్ళి వాడి ముఖం పచ్చడి చెయ్యి. సరే అన్నా. ఏయ్ టామ్, కుర్రాడు మంచి కాక మీద ఉన్నాడు. ఐ లైక్ దట్. ఐ డోంట్ లైక్ దట్. వీడి కండ బలం చూస్తుంటే వీడిని మనం కొట్టలేమన్నట్టుగా కనబడుతుంది. బుద్ధి బలంతోనే కొట్టాలి. నాన్న రాజు, నువ్వెందుకు వచ్చావురా? నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఎలా ఊరుకుంటాను నాన్న? ఆడి చేతులు నరికేను. నాన్న కొడుక దొరికావురా. నాన్న ఇప్పుడేం చేస్తావురా? చస్తావా లేదంటే మీ నాన్నని నా చేతిలో చావనిస్తావా? ఇదిగో గన్, నిన్ను నువ్వు కాల్చుకో, లేదంటే మీ నాన్నని పొడి చేస్తా. డూ ఇట్. నవ్వుతున్నావేంట్రా? నవ్వకపోతే ఏం చేయాలరా? నువ్వు పీక మీద కత్తి పెట్టింది ఎవరికో తెలుసా? సగ్గుబియ్యం సుబ్బారావు. నువ్వు నాకు భయపడ్డావురా. నేను పుట్టిన దగ్గర నుండి అతనికి భయపడుతున్నాను. నీ చేతిలో ఉన్న కత్తి, నాకు ఇచ్చిన గన్ను కూడా అతని దగ్గర సరిపోదు. అతని దగ్గర అంతకన్నా పెద్ద వెపన్ ఇంకొకటి ఉంది. నాన్నగారు ఇంకేం ఆలోచిస్తున్నారు? తీయండి. ఇప్పుడు వెళ్ళిరా, చుక్కలు కనిపించకపోతే నా మీదొట్టు.
వెయ్యండి నాన్నగారు, గట్టిగా వేయండి. వావ్, ఐ లైక్ దాట్. పట్టుకుంటారా వాడిని. రేయ్, మీరు ఎవరి మీద చెయ్యేసారో తెలుసా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. రే, ఇలాంటి డైలాగులు చాలా సినిమాల్లో చూసాంరా. సార్, మీరు ఆయనకి తీసుకెళ్ళండి. రేయ్ పదరా, ఇంకా నీకు చెప్పకూడే. అన్న రాజు, నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? అయినా నువ్వెందుకు వచ్చావురా? నీకేమైనా అయితే నేనేమైపోతాను? నీకేమైనా అయితే నేను అమ్మ ఏమైపోతానన్నా? ఇంతవరకు నువ్వు కుటుంబం కోసం చేస్తున్న రిస్క్ చాలు నాన్న. ఇంకా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. నీ స్తోమతకి మించి పెంచావు, నీ స్థాయికి మించి చదివించావు. నువ్వు ఎక్కడ చదివిస్తే అందులోనే బుద్ధిగా చదువుకుంటా. నీ ప్రేమ ఒక్కటి ఉంటే చాలు నాన్న, ఇంకేం అవసరం లేదు. The next day. ఆ? నువ్వేంట్రా ఇక్కడ? నీ కాలేజ్ వేరు కదా, హైటెక్ అన్నో, బీటెక్ అన్నో, ఎంటెక్ అన్నో, మళ్ళీ ఇక్కడికి వచ్చావే? చదువుకోవడానికి ఎక్కడైతే ఏంటి మావా, చెట్టు కింద కూడా చదువుకోవచ్చు. ఆహా, ఇప్పుడు నిజం చెప్పురా. నిజం అంటే చెప్పిన చదువు తక్కువ, దుబ్బేసిన డబ్బులు ఎక్కువ. ఎలాగో ఇదే బెస్ట్ అని వచ్చాను రా. ఎలాగ మీరు కూడా ఉంటారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని. ఇది రియలైజేషన్. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతారా? మనమంతా ఒకటే గూటి పక్షులం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం.